హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మార్కెట్లో మల్టీ బ్యాగర్స్ ఐడెంటిఫై చేయాలి. మార్కెట్లో స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నప్పుడు అంటే మీరు పడుతున్న ప్రతి కష్టానికి వచ్చే ప్రతి రూపాయికి ఆ రూపాయికి ఒక నిజమైన విలువ కలగాలి అంటే ఒక మీనింగ్ఫుల్ రిటర్న్ కూడా రావాలి. సో అలాంటి రిటర్న్ కోసమే మీరు చాలా కష్టపడుతుంటారు చాలా స్టాక్స్ ఐడెంటిఫై చేయడానికి. ఆ కష్టంలోనే భాగంగా మీరు కొన్ని వందలాదే కాదు కొన్ని వేలాది కంపెనీస్లో మీరు షార్ట్ లిస్ట్ చేసుకుంటూ రిజెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో దట్ ఒకటో లేదా రెండో కంపెనీ మీకు దొరక్కపోదా అని చెప్పే ఉద్దేశంతో హోంవర్క్ చేస్తారు. కానీ వాటన్నిటికీ మీకు కొన్ని వారాలే కాదండి కొన్ని నెలలు కూడా పట్టచ్చు. సో ముఖ్యంగా మీ పనిని కాస్తంత ఈజీ చేసేసి మీ కష్టాన్ని కాస్తంత పంచుకుందామనే ఉద్దేశంతో సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం చేస్తున్న ఇదొక మా ప్రయత్నాన్ని మీరు తప్పకుండా అప్రిషియేట్ చేస్తానని చెప్పి ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ముఖ్యంగా బిఫోర్ ఐ స్టార్ట్ ఏదైతే కంపెనీ పేరు ఆర్ టెక్నికల్గా కానివ్వండి వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ కానివ్వండి చెప్పబోతున్నానో అది రికమెండేషన్ మాత్రం కాదు, అది మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో దాట్ మీరు ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ని మీరు చేసుకునే హోంవర్క్ పద్ధతి ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా మీరు షార్ట్ లిస్ట్ చేసి మీరు మీ ఎంట్రీస్ టార్గెట్స్ స్టాప్ లాస్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా ఎందుకని చెప్తున్నానంటే మీ పెట్టుబడి కాబట్టి రిస్క్ కూడా మీదే ఉంటుంది, లాస్ అయినా ప్రాఫిట్ అయినా మీకే వస్తుంది కాబట్టి సో ఆ జాగ్రత్త మీరు తీసుకోవాలి. నేను మీకు మాత్రం సపోర్టివ్గా ఉండడానికి ఒక రెఫరెన్స్ టూల్ లాగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఎందుకంటే ఈ వీడియో నేను ఈరోజు చేస్తున్నానంటే ఇది నెక్స్ట్ 5 years వరకు మీకు ఇందులో చాలా నేర్చుకోవడానికి కీ పాయింట్స్ ఉంటాయి. సో ప్లీజ్ జాగ్రత్తగా చూసేసి మీ వెల్ విషెస్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. సో కంపెనీ పేరు వచ్చేసి వెల్స్పన్ ఇండియా. వెల్స్పన్ ఇండియా వన్ ఆఫ్ ది బిగ్ కైండ్ ఆఫ్ లీడర్ అని చెప్పుకోవచ్చు టెక్స్టైల్ అండ్ కైండ్ ఆఫ్ బెడ్షీట్స్ అండ్ టవల్ మ్యానుఫ్యాక్చరింగ్లో. సో ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ మీరు చూస్తున్నారు. అఫ్కోర్స్ అమితాబ్ బచ్చన్ కూడా వీళ్ళ అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్ వీళ్ళ ప్రోడక్ట్స్కి. సో వీళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం కంపెనీ గురించి చూసుకుంటే ముఖ్యంగా వీళ్ళు దాదాపు 35 ఏళ్ల నుంచి ఈ టెక్స్టైల్ సెక్టర్లో మ్యానుఫ్యాక్చరర్స్గా ఉన్నారు. అండ్ వీళ్ళ బేసిక్ ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే B2C సెక్టర్లో ఉంది, బిజినెస్ టు కన్జ్యూమర్. సో దట్ డైరెక్ట్లీ వీళ్ళు ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ఎండ్ యూజర్ కోసం చేస్తున్నారు. సో ఇక్కడ $1 billion గ్లోబల్ లీడర్గా ఉన్నారు అండ్ ఇన్ హోమ్ టెక్స్టైల్స్లో 4th and 7th వీల్ లిస్ట్లో ఉన్నారు. టవల్ అండ్ షీట్ రెస్పెక్టివ్లీ సోల్డ్ ఇన్ ది US మార్కెట్లో మేడ్ బై వెల్స్పన్ ఇండియా. 41% రెవెన్యూస్ ఫ్రమ్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి వీళ్ళకి. 30 million liters ఆఫ్ వాటర్ రీసైకిల్డ్ కెపాసిటీ చేసే పర్ డే వీళ్ళ దగ్గర స్ట్రెంత్ ఉంది. అండ్ 25% ఆఫ్ ది మ్యాన్ పవర్ ఈజ్ ఉమెన్ అమాంగ్ ది 20,000+ వర్క్ ఫోర్స్లో నుంచి చూసుకుంటే. సో హోమ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి. యూ కెన్ డీటెయిల్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు జాగ్రత్తగా చెక్ చేసుకోండి, ఇన్ డీటెయిల్గా మీరు స్టడీ చేయండి తప్పకుండా. అఫ్కోర్స్ నేను మీకు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను, బట్ ఇన్డెప్త్గా మీరు ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు ఒక దారి చూపించాను కాబట్టి తప్పకుండా మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళేసేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు కంప్లీట్ పేజ్ ఎండ్ లోపు ఎస్ దే హ్యావ్ గివెన్ ది కంపెనీ డీటెయిల్స్. ఇక్కడ వీళ్ళ కంపెనీ అడ్రస్ కూడా ఇక్కడ ఉందండి. కచ్ గుజరాత్లో బేస్డ్ కంపెనీ ఇది. అండ్ వీళ్ళ కాంటాక్ట్ నంబర్స్ కూడా ఉన్నాయి, దాంతోపాటు కంపెనీ సెక్రటరీ డీటెయిల్స్. సో దట్ ఎవరైనా ఇన్వెస్టర్కి ఎటువంటి కైండ్ ఆఫ్ గ్రీవెన్సెస్ ఆర్ ఎనీ ఇన్కన్వీనియన్సెస్ ఉంటే వాళ్ళు కాల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుందాము టాప్లో అవర్ స్టోరీ, కెపబిలిటీస్, వీళ్ళ బిజినెసెస్ ఏమున్నాయి, వీళ్ళ ఇన్నోవేషన్స్ ఏమేమి ఉన్నాయి, బ్రాండ్స్ ఏంటి, అండ్ ESG అంటే ఏంటి, ఎన్వైరన్మెంట్ సోషల్ అండ్ గవర్నెన్స్ గురించి వీళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు. అండ్ ఇన్వెస్టర్స్ కోసం ఎటువంటి డీటెయిల్స్ ఇక్కడ వీళ్ళు ఇచ్చారు, ఒకసారి క్లిక్ చేసి తప్పకుండా చూద్దాము. సో దట్ ఇక్కడ మీకు ఐడియా ఉంటుందండి ఈ కంపెనీ గురించి ఎటువంటి కైండ్ ఆఫ్ సబ్సిడరీ డీటెయిల్స్ కావాల్సిన డిస్క్లోజర్స్ ఉన్నాయో అవన్నీ కూడా పాలసీస్తో సహా అలాంగ్ విత్ ది ఫైనాన్షియల్ రిజల్ట్స్, ఇన్వెస్టర్ ప్రజెంటేషన్స్ కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఇవన్నీ చూసుకోవచ్చు ఇన్ డీటెయిల్గా. ఒకసారి సాటిస్ఫై అయిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాలండి, ఎందుకంటే ఇట్స్ లైక్ అ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనమాట. ఒక కొత్త కంపెనీ పేరు మనకు తెలిసినా తెలియకపోయినా ఇన్వెస్ట్మెంట్ మాత్రం మనం పెడుతున్నాం కాబట్టి ప్రతిసారి స్టేటస్ చెక్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను మీకు ఈ కంపెనీ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా అసలు దీని స్టేటస్ ఎలా ఉందో అది నేను మీకు చెప్తాను. అది ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే మళ్ళీ చెప్తున్నాను, ఇది రికమెండేషన్ మాత్రం కాదు. ఓకేనా, లెట్స్ గో.
సో వెల్స్పన్ ఇండస్ట్రీస్ చూసుకుంటే దాదాపు 130 నుంచి 140 మధ్యలో ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్. అండ్ ఇందులో బ్రేక్అవుట్ స్టార్ట్ అయిందండి 51 రూపీస్ అండ్ 91 రూపీస్ అబవ్ రేంజెస్లో. అక్కడ నుంచి స్టాక్ చూసుకుంటే 116 లాంటి ఒక మైనర్ కైండ్ ఆఫ్ టార్గెట్స్ ఉండింది, దాన్ని కూడా క్రాస్ చేసింది ఈ స్టాక్. అండ్ 141 లాంటి టార్గెట్స్ దగ్గరలో కూడా ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. అయితే దీని స్టాక్ నెక్స్ట్ టార్గెట్స్ చూసుకుంటే ఒకసారి ఈ స్టాక్ 116 అండ్ 91 మధ్యలో కైండ్ ఆఫ్ అక్యుములేషన్ జోన్స్ ఉన్నాయి, కరెక్షన్కి పాసిబిలిటీ ఉంది. కాబట్టి మార్కెట్స్ కూడా ఎలాగో కంప్లీట్గా పెరిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు ఇండెక్స్లు చూసుకుంటే. సో కరెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి మీరు కూడా ఇటువంటి అక్యుములేషన్ జోన్స్ కోసం చూసుకోండి, మీ హోంవర్క్ చేయండి, తర్వాత డిసైడ్ చేయండి. అండ్ ఈ స్టాక్ ఒకసారి 141 క్రాస్ అయిందంటే దెర్ ఈస్ అ టార్గెట్ ఆఫ్ అరౌండ్ అబౌట్ 250 రూపీస్ ఫస్ట్ టార్గెట్ ఉంది. నెక్స్ట్ 5 ఇయర్స్లో చూసుకుంటే మోర్ దెన్ 1000 రూపీస్ టార్గెట్స్ కూడా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ మీ హోంవర్క్ చేశాకే మీరు సాటిస్ఫై అయితేనే ఈ స్టాక్ని కొనండి. సో మరిన్ని మంచి స్టాక్ నేమ్స్తో నేను మీ ముందుకు వస్తాను. బాయ్.